వయసులో కత్తిపట్టి యుద్ధం చేసిన వీరులు, యుద్ధంలో ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో వీరులు, తమ రాజ్యంలో ప్రజలకు కష్టాలు రాకుండా మహిళల క్షేమం కోరే మహానుభావుడు. మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించారు. అతనే ఛత్రపతి శివాజీ. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు తెలియకుండా సంబరాలు, పూజలు. సైనికులారా, వీళ్ళని బంధించి ఆడవాళ్ళందరినీ మన గుడారాల్లోనికి లాక్కెళ్ళండి. ఈ శివాజీ మహారాజు ఆడవాడిని అగౌరవపరిస్తే వాడి తల ఆ భవానీ మాత పాదాల దగ్గర ఉంటుంది. सरर होलिका जले शत्रु राह में मिले हमने, जब जब शमशीरें ताने है माहे भवानी। सरर आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठानी है माया भवानी। है अब हर एक दिन स्वराज का त्योहार है, अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरण की शपथ ना जगदम्बे है माया भवानी। శివాజీ, ఈ ఖడ్గం నా వరప్రసాదం. శత్రు సంహారం కోసం దీన్ని నీకు ఇస్తున్నాను. ఇది నీతో ఉన్నంత వరకు నీకు అపజయం అనేది ఉండదు. ప్రభు ప్రభు, ఆ ఆదిల్ షా తన 10,000 మంది సైన్యంతో మన పన్హాల కోటని చుట్టుముట్టారు. మన దగ్గర 300 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. ఎలా ప్రభు? ఆ భవానీ మాత దీవెనలు ఉన్నంత వరకు మనం భయపడాల్సిన అవసరం లేదు. సైనికులని యుద్ధానికి సిద్ధం చేయండి. మంది సైన్యంతో 10,000 సైన్యాన్ని ఎదిరిస్తాడంట. చూద్దాం. నా ఒక్కో సైనికుడు 100 మంది శివాజీలతో సమానం.
రా శివాజీ రా. ఈసారి కూడా శివాజీదే విజయం. శివాజీని ఆపేదేలా. శివాజీని ఎలా చంపాలో నాకు బాగా తెలుసు. మంత్రి అరవీర భయంకరు నరరూప రాక్షసుడు యుద్ధ రంగంలో శత్రువులను చీల్చి చంపే అఫ్జల్ ఖాన్ పిలిపించండి. శివాజీని చంపాలంటే యుద్ధాలతో సైన్యాలతో కాదు, స్నేహంతోనే చంపగలం. शिवाजी को मेरे तरफ से बुलावा भेजो. खली बली हो गया है दिल, दुनिया से मेरा खली बली हो गया है दिल, खली बली हो गया है दिल, दुनिया से मेरा खली बली हो गया है दिल. आओ शिवाजी आओ, आओ हमारे गले लग जाओ. అఫ్జల్ ఖాన్ గుట్టను ముందుగానే పసిగట్టిన శివాజీ మహారాజ్ తను ముందుగానే దాచిన పిడిపులి కోర్లతో ఉగ్ర రూపం దాల్చిన భవానీ మాతల ఖాన్ పై విరుచుకుపడ్డాడు. అఫ్జల్ ఖాన్ మరణం తర్వాత శివాజీ అనే పేరు మరాఠా సామ్రాజ్యాలతో పాటు పక్క రాజ్యాలలో కూడా మారిమోగిపోయింది. ఆ తర్వాత క్షత్రియ రాజుగా శివాజీ మహారాజ్ పట్టాభిషేకం పొందాడు.